వెల్కమ్ టు హిట్ టీవీ. కృష్ణలంకలో జరిగినటువంటి సాయి కృష్ణ సంబంధించినటువంటి లాకప్ డెత్‌లో ఈరోజు కోర్టు సిఐ నాగరాజుకు 14 రోజులు జ్యుడిషియరీ కస్టడీని విధించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏదైతే రిమాండ్‌కి సంబంధించి కూడా చాలా వరకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు కూడా సాయి కృష్ణ బతికున్నాడా లేదా అని కూడా కన్ఫర్మ్ చేయనటువంటి పరిస్థితుల్లో ఏదైతే సిట్‌ని దీనికోసం ఏర్పాటు చేసిన సందర్భంలో కూడా అటు సిఐ నాగరాజు కూడా ఎలాంటి వివరణ కూడా ఇవ్వలేదని కూడా వినబడుతుంది. అయితే ప్రస్తుతానికి కూడా ఏదైతే రిమాండ్‌కు తరలించారో అటు విజయవాడ నుంచి కూడా రాజమండ్రికి తరలించడం జరిగింది. ఎందుకంటే ఈ కేసు నిన్నేదైతే విచారణకి సిఐ నాగరాజు వెళ్ళే సందర్భంలో కూడా తన అనుచరులు కొంతమంది ఇంటి దగ్గరికి వెళ్ళి కొంచెం గందరగోళం సృష్టించడం వల్ల కూడా ఇది కోర్టు దృష్టిలో పెట్టుకొని ఏదైతే సర్కిల్‌లో ఉన్నటువంటి జైలుకు కాకుండా పక్కన ఉన్నటువంటి జైలుకు కూడా తరలిస్తున్నట్టు కూడా తెలిసింది. అయితే ఈ కేసులో ముఖ్యంగా ఏదైతే రిమాండ్ రిపోర్ట్‌లో వాళ్ళు సిట్ అధికారులు చెప్పినటువంటి వివరాల ప్రకారం కూడా 4 ఆరోపణలు ప్రత్యేకంగా వినిపిస్తున్నాయి. ఏంటంటే ఒకటి ఎవరైతే సాయి కృష్ణని సిఐ నాగరాజు కావచ్చు, సాయి కృష్ణ బయటకొచ్చిన తర్వాత కూడా ఒక కేసులో బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. తను బెయిల్ మీద బయటకొచ్చిన సందర్భంలో కూడా కోర్టుకి వెళ్ళకపోవడంతోటి అటు పోలీసులు ఎక్కడ తనను అరెస్ట్ చేస్తారన్న సందర్భంలో భయంతోటి పక్కనే ఉన్నటువంటి మార్కాపురంలో కూడా తను ఉన్నప్పుడు పోలీసులు కూడా తనని అరెస్ట్ చేయడానికి వెళ్ళిన సందర్భంలో తనని ఏదైతే మే నెల 6వ తారీఖున కూడా తను పోలీస్ స్టేషన్‌కి తీసుకువెళ్లారంటూ కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారంటూ కూడా తన తల్లి ఆరోపిస్తుంది. అయితే దీని తర్వాత కూడా 6వ తారీఖు నుంచి తర్వాత కూడా ఎప్పుడూ కూడా తన తల్లి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళినప్పటికీ కూడా పోలీసులు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు. అక్కడ ఉన్నటువంటి ఏవైతే కెమెరాస్ అంటే 6వ తారీఖు నుంచి మే నెల 1వ తారీఖు నుంచి జూన్ నెల 1వ తారీఖు వరకు ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా అక్కడ ట్యాంపర్ చేయబడ్డాయనే ఆరోపణ రెండోది. మూడో ఆరోపణ వచ్చేసి అయితే తన సాక్ష్యాధారాలు దొరకకుండా కూడా సాయి కృష్ణని మాయం చేశారని కూడా ఆరోపణ అనేది వినపడుతుంది. అయితే దీన్ని కూడా అటు సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే 4వ ఆరోపణ ముఖ్యంగా వచ్చేసి అసలు అంటే ఎఫ్ఐఆర్ అనేది 6వ తారీఖున మే నెల 6వ తారీఖున సాయి కృష్ణని తీసుకువెళ్ళినప్పటికీ కూడా అది ఎఫ్ఐఆర్ అనేది కూడా చూసినట్లయితే 19వ తారీఖున రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఒకసారి మన ఎఫ్ఐఆర్ అటు ఏదైతే రిమాండ్ రిపోర్ట్‌లో కూడా ఎఫ్ఐఆర్‌ని పొందుపరచడం జరిగింది. దాంట్లో చూసుకున్నట్లయితే ఎఫ్ఐఆర్ అనేది కూడా సాయి కృష్ణని తీసుకువెళ్ళే డేట్ కాకుండా తర్వాత డేట్ కూడా ఉండడం మనమైతే చూడొచ్చు. ఆ ఎఫ్ఐఆర్ రిపోర్ట్‌లో కూడా ఇక్కడ చూసినట్లయితే ఎఫ్ఐఆర్‌లో కూడా సాయి కృష్ణ తల్లి ఏదైతే చెప్తుందో సాయి కృష్ణని మే మొదటి వారంలో తీసుకెళ్లారని, తను తీసుకువెళ్ళినప్పటి నుంచి కూడా తను కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కి వెళ్ళానని, అక్కడ సిఐ నాగరాజు ఉన్నారని, ఉన్నప్పుడు కూడా తను దురుసుగా మాట్లాడారని, తను వెళ్ళినప్పుడు కొన్ని అరుపులు వినపడ్డాయని, అరుపులు కూడా తన కొడుకువేనని తను చెప్పడం జరిగింది. ఇది బలంగా బలపరుస్తున్నటువంటి ఇదొక ముఖ్యమైన ఆరోపణ. దీన్ని కూడా అధికారులు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అయితే దీని తర్వాత మనం ఎఫ్ఐఆర్ చూసినట్లయితే తల్లి చెప్తుంది మొదటి వారంలో కూడా తన కొడుకుని తీసుకువెళ్లారని. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే డేట్ ఏదైతే ఉందో డేట్ అనేది కూడా 19వ తారీఖున కూడా ఈ ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయడం జరిగింది పోలీసులు. అయితే ఈ మధ్య కాలంలో ఏం జరిగి ఉంటుంది, అసలు సాయి కృష్ణని పోలీస్ స్టేషన్‌కి తీసుకువెళ్ళిన సందర్భంలో కూడా మిగతా ఎవరైతే నిందితులు ఉంటారో కొంతమంది బెయిల్ పైన బయటకు వచ్చిన వాళ్ళను కూడా పోలీసులు పోలీస్ స్టేషన్‌కి తీసుకువెళ్ళడం జరిగింది. కానీ సాయి కృష్ణ ఎందుకు అంటే తీసుకువెళ్ళిన రోజు ఎందుకు వీళ్ళు పోలీస్ స్టేషన్ రికార్డ్స్ అనేవి తారుమారు చేయడం జరిగింది, కోర్టుకు సమర్పించాల్సినటువంటి ఆధారాలను ఎందుకు తుడిచేయాలని చూసారా అనే దానిపైన కూడా ఇప్పుడు కొత్తగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తన తల్లి ఏదైతే ఇప్పుడు సాయి కృష్ణ తల్లి ఆరోపిస్తున్న దాంట్లో కూడా తను పోలీస్ స్టేషన్‌కి వెళ్ళినప్పుడు కూడా తను ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా తను రాసినటువంటి ఏదైతే కంప్లైంట్ ఒకసారి చదివి వినిపిస్తాను. నేను ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కృష్ణలంక రాజీవ కాలనీలో ఉంటున్నాను. అక్కడ ఉన్నటువంటి అంటే తను రాసుకొచ్చింది ఏంటంటే తన కొడుకుని బలవంతంగా పోలీసులు అంటే తను ఒక కేసులో బయటికి వచ్చినప్పుడు తన కోర్టుకి హాజరు కాని సందర్భంలో కూడా కృష్ణలంక పోలీసులు తన కొడుకుని మార్కాపురంలో ఉండగా తీసుకువెళ్లారని, ఆ సందర్భంలోనే తను పోలీస్ స్టేషన్‌కి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సిఐ నాగరాజు
నన్ను చూసి ఎందుకు వచ్చావు? మీ అబ్బాయిని చంపేస్తా, వాడిని మర్చిపో, పూలదండ రెడీ చేసుకో అని మాట్లాడారని కూడా అప్పుడు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళినప్పుడు కూడా తన కొడుకు మాటలు, తన కొడుకు అరుపులనేవి తనకు వినిపిచ్చాయని కూడా తన తల్లి ఆరోపిస్తున్నటువంటి మాటలు. అయితే ఇప్పటి వరకు కూడా అటు సీఐ నాగరాజు కూడా తనని అరెస్ట్ చేస్తారంటే నిన్నేదైతే సిట్ అధికారుల ముందు అటు సీఐ నాగరాజు విచారణకు హాజరైన సందర్భంలో కూడా తన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక డ్రామాని క్రియేట్ చేయడం జరిగింది. అటు సీఐ నాగరాజు చాలా మంచివారని, తన కొడుకు ఎవరైతే ఉన్నారో తనని కూడా తన కుటుంబాలను కూడా తను మంచి మార్గంలో నడిపించారని కూడా అటు సీఐ నాగరాజు గురించి కూడా చాలా మంది అక్కడికొచ్చి నినాదాలు చేసి ప్లకార్డులు పట్టుకొని తిరగడం జరిగింది. అయితే దీని తర్వాత అంటే ముఖ్యంగా సీఐ నాగరాజుని అరెస్ట్ చేసే సందర్భంలో కోర్టుకి ఏదైతే ఈ రోజు కోర్టుకు తీసుకువెళ్ళిన సందర్భంలో కూడా చాలా మంది అనుచరులు కోర్టు హాల్లోకి వెళ్ళడము, దానితోటి అటు పూర్తిగా అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా మారిపోవడం జరిగింది. దాని తర్వాత 14 రోజులు కూడా సీఐ నాగరాజుకు అటు జ్యుడిషియరీ కస్టడీ కూడా విధించడం జరిగింది కోర్టు. అయితే ఇప్పుడు దీనిపైన కూడా పూర్తిగా విచారణ జరుగుతున్న సందర్భంలో అటు అసలు సాయి కృష్ణ డెడ్ బాడీ ఏమైంది? ఏదైతే వాళ్ళ అమ్మ ఆరోపిస్తున్న మాటలను బట్టి మే మొదటి వారంలోనే సాయి కృష్ణని అందరూ నిందితులతో పాటు పోలీసులు మార్కాపురం నుంచి కూడా తనను తీసుకువెళ్లారు పోలీస్ స్టేషన్‌కి అని కూడా తన తల్లి చెప్తుంది. ఇక్కడ ఇంకో బలపరిచేటువంటి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఏవైతే ఇప్పటి వరకు కూడా సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం కూడా ప్రతి పోలీస్ స్టేషన్‌లో కూడా సీసీ కెమెరాలు తప్పకుండా ఉండాల్సి ఉంటుంది. సీసీ కెమెరాలను మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏదైతే కృష్ణలంకలో జరిగినటువంటి పరిస్థితుల్లో కూడా మే మొదటి వారం అంటే 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు ఉన్నటువంటి సీసీ కెమెరాలు అనేవి ట్యాంపరింగ్ జరిగాయని, దాంట్లో ఎలాంటి ఆధారాలు లేవని కూడా అటు సిట్ అధికారులు గుర్తించడం జరిగింది. ఇక్కడ అసలు ఏం జరిగి ఉంటుంది? అసలు డెడ్ బాడీని ఎక్కడ ఉంచారు? అసలు ఏం జరిగి ఉంటుంది? సాయికృష్ణ బతికే ఉన్నాడా లేదా చంపేశారా అనే వార్తలు కూడా వినబడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా అటు సీఐ నాగరాజు అటు సిట్ అధికారులు కూడా ఎలాంటి నోరు విప్పట్లేదు. వాళ్ళ ముందు కూడా ఎలాంటి ఆధారాలు ఉంచట్లేదని కూడా చెప్తున్నారు. అయితే అక్కడ ఎస్ఐగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి కూడా ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కూడా తన డెడ్ బాడీ అంటే సాయికృష్ణ డెడ్ బాడీని నేను చూశానని కూడా సిట్ అధికారుల ముందు అటు వాంగ్మూలం ఇచ్చారని కూడా వార్తలు వినబడుతున్నాయి. అక్కడ పోలీస్ స్టేషన్‌కి ఆ సమయంలో వెళ్ళినటువంటి ఒక డెలివరీ బాయ్ కూడా అక్కడ ఒక అరుపులు విన్నానని, డెడ్ బాడీని కూడా చూశానని కూడా తను చెప్పుకురావడం జరిగింది. అయితే దీని తర్వాత 6వ తారీఖు అంటే ఇక్కడ ముఖ్యంగా ఉన్న పాయింట్ ఏంటంటే 6వ తారీఖు మే నెల మొదటి వారంలో సాయికృష్ణని తీసుకువెళ్ళడం జరిగింది. ఒక కేసు నిమిత్తము తను లొంగిపోకపోవడం వల్ల పోలీసులు కూడా తనను తీసుకువెళ్లారు. తీసుకువెళ్ళిన సందర్భంలో కూడా మొదటి వారంలో 6వ తారీఖున తీసుకువెళ్ళిన సందర్భంలో అక్కడ అంటే తీసుకువెళ్ళినప్పుడు ఒక ఖైదీని తీసుకువెళ్ళినప్పుడు కూడా ఒక నోట్ అనేది ఉంటుంది. అక్కడ వాళ్ళు రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ అక్కడ ఎలాంటి రిజిస్ట్రేషన్ జరగలేదు. అక్కడ ఎఫ్ఐఆర్ అనేది కూడా అక్కడ 6వ తారీఖున తీసుకెళ్ళినప్పటికి కూడా 19వ తారీఖున ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వడం అయితే మనం చూడొచ్చు. ఇది కేసుకు బలంగా మారిందని చెప్పుకోవచ్చు. అంటే పోలీస్ స్టేషన్‌లో ఒక ఖైదీని అక్కడ బలవంతంగా తీసుకువెళ్ళి టార్చర్ చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా మార్చేసి ఒక ఖైదీ మరణానికి కారణమైనటువంటి సీఐ నాగరాజును కూడా చాలా కఠినంగా శిక్షించాలని కూడా చాలా మంది కోరుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా తనకు కూడా అదే విధంగా మద్దతుదారులు అనేవాళ్ళు మద్దతు ఇస్తూ వస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు కృష్ణలంక పోలీస్‌లో ఆ వారం రోజుల వ్యవధిలోనే అసలు ఏం జరిగి ఉంటుంది అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనికి ముఖ్యంగా ఈ 14 రోజులు చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీఐ నాగరాజు నిన్న విచారణలో కూడా ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదు, ఎలాంటి నోరు కూడా మెదపలేదు అని చెప్తున్నారు అటు సిట్ అధికారులు. కానీ ఈ 14 రోజుల జ్యుడిషియరీ కస్టడీలో మరి తను ఏమైనా అంటే ఈ నేరం ఎలా జరిగిందనే ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయా అనేదైతే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. అటు సాయికృష్ణ తల్లి కూడా తను కంప్లైంట్ ఇచ్చినా కూడా అటు పోలీసులు కృష్ణలంక పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదని కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అటు సాయికృష్ణ ఏమైపోయాడు, అసలు తను చనిపోయాడా బతికున్నాడా అనే అనుమానాలు కూడా ఇప్పుడు చాలా వరకు వ్యక్తమవుతున్నాయి. కానీ హైకోర్టులో ఇప్పటి వరకు మనం చూసాము ఈ కేసు అనేది బయటకు వచ్చిన తర్వాత కూడా హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యి అంటే తల్లి
మళ్ళీ ఏదైతే సాయికృష్ణ తల్లి కూడా అటు ఈ సిఐ పట్టించుకొని తర్వాత కూడా తను ఒక అడ్వకేట్ని పెట్టుకొని అటు కోర్టును ఆశ్రయించి అటు హెబియస్ కార్పస్ రిట్ను వేయడం జరిగింది. దాని తర్వాత కూడా హైకోర్టు జోక్యం చేసుకొని సాయికృష్ణని ఈ నెల 29వ తారీఖు వరకు కూడా కోర్టు ముందు హాజరుపరచాలని కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అంటే ఇక్కడ ఏం డ్రామా జరుగుతుంది అంటే మనిషి బతికున్నాడా లేదా అన్న నేపథ్యంలో ఇక్కడ ఫస్ట్ సిఐ నాగరాజును కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత నిన్న చూసుకున్నట్లయితే విచారణ తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. అటు ఛార్జ్ షీట్ కూడా అంటే రిమాండ్ రిపోర్ట్ను అటు సిట్ అధికారులు రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఈ కేసులో ముఖ్యంగా ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది అయితే ప్రత్యేకంగా చూడాల్సి ఉంది. అటు సిఐ నాగరాజు పనిచేసినటువంటి పోలీస్ స్టేషన్లోనే ఒక నిందితుడిగా విచారణకు హాజరు కావడం కూడా మనం చూడొచ్చు. నిన్న ఈరోజు ప్రత్యేకంగా కోర్టు కూడా 14 రోజులు జ్యుడిషియరీ కస్టడీని విధించడం కూడా మనం ఈరోజు చూడొచ్చు. అంటే కేసు ఎటువైపు వెళ్తుంది, ఇప్పటి వరకు ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ పైన కూడా సాధారణ ప్రజలకు నమ్మకం పోయే అవకాశాన్ని కూడా ఈ కేసు ఒక మలుపు తిప్పిందనే అనుకోవచ్చు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.